ఇది ఒక కైండ్ ఆఫ్ పారాబోలా కదా. ఇంకో కైండ్ ఆఫ్ పారాబోలా కూడా ఉంది కదా, x square = 4ay. యూ కెన్ కాల్ x square = 4ay ఆల్సో యాజ్ ఎస్. ఓకేనా. ఎస్ అంటే ఏంటంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా, అది ఏదన్నా ఉండొచ్చు. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ S11. ఇప్పుడు S11 ఎట్లా అంటే సింపుల్గా ఈ ఏదైతుందో ఎస్ దానికి మీరు సబ్స్క్రిప్ట్లో 1 పెట్టేసేయండి, దట్ విల్ బికమ్ S11. అర్థమైందా? అందుకే నేను S11 రాయలేదు, మీకు గుర్తుండాలని చెప్పేసి. మీకు ఎస్ గుర్తుందంటే S11 వచ్చేస్తుంది, డైరెక్ట్ కింద 1 పెట్టేయండి అంతే. y1² - 4ax1. రైట్. నెక్స్ట్ S1 అంటే ఏంటంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. S1 y1 - 2a × x(x1) 2a × x + x1. ఇక్కడ S1 ఏమవుతుంది, x(x1) - 2a × y + y1. ఓకే, ఈ పారాబోలాకి. రైట్. మళ్ళీ S12 ఏంటంటే సింప్లీ పుట్ y ఇన్ ప్లేస్ ఆఫ్ y అండ్ x, పుట్ x2 అండ్ y2. అప్పుడు ఏమవుతుంది, y2 y1 - 2a × x2 + x1. ఇక్కడ ఏమవుతుంది, x2 x1 - 2a × y2 + y1. సో మీకు ఈ నోటేషన్స్లో జస్ట్ 2 నోటేషన్స్ వస్తే సరిపోతుంది. S1 S1. ఆ 2 వస్తే మీకు S11 వచ్చినట్టే, S12 కూడా వచ్చినట్టే. సో క్లియర్గా అర్థమైందా? రైట్. సో నోటేషన్స్ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఓకే, మనం ఈ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేస్తే మనది అయిపోతుంది. ఓకే వద్దులే, మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం అది. చలో, ఈక్వేషన్ నెక్స్ట్ వచ్చేసి ఏంది, కార్డ్. సో కార్డ్కి ఈక్వేషన్ ఎట్లా కనుక్కోవాలి అనేది చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ పాయింట్స్ ax1 y1 bx2 y2 ఆఫ్ పారాబోలా s = 0 ఈజ్ s1 + s2 = s12. ఏమంటున్నాడు, ఒక పారాబోలా తీసుకుందాం అర్థం చేసుకోవడానికి. దిస్ ఈజ్ ద పారాబోలా. ఓకే, ఇప్పుడు పారాబోలా మీద ఏదైనా 2 పాయింట్స్ తీసుకోండి, x1 y1, ఇది x2 y2. ఎస్. ఇప్పుడు చూడండి, ఇది ఏమైపోతుంది మనకి, కార్డ్, సారీ ఇదంతా కాదు, దీన్నే మనం ఏమంటామంటే ద లైన్ సెగ్మెంట్ డ్రాన్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద పారాబోలా ఇస్ నథింగ్ బట్ కార్డ్ ఆఫ్ పారాబోలా. సో ఇది x1 y1, ఇది x2 y2 అనుకోండి. ఇప్పుడు ఈ కార్డ్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే s1 + s2 ఈజ్ నథింగ్ బట్ s12. చూడండి, మనం స్టార్టింగ్ నోటేషన్స్ తోటి స్టార్ట్ చేసినాం, ఇందులో ఉన్న అన్ని నోటేషన్స్ వచ్చేసినాయి మరి. సో యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ ద నోటేషన్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ కార్డ్ ఈక్వేషన్ కొంచెం మైండ్లో ఉండడానికి ఒక సమ్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ 1, 2, 2, 3 ఆఫ్ y² = 8x. ఏమంటున్నాడు, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే కార్డ్ ఉంటుందా ఏ పారాబోలాకి, y² = 8x. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని y² = 8x అనుకుందాం పారాబోలాని. ఓకే, ఈ పాయింట్స్ని మనం ఏమనుకుందాం అంటే 1, 2 ఒకటి, 2, 3 ఒకటి. డన్ అనుకున్నా నేను. అప్లై చేయండి. S1 అంటే ఏంది చూడండి, y1 - 2a × x + x1 + S2 అంటే ఏంది y2. ఓకే, ఇక్కడ S2 రాపిలేదు, మళ్ళీ S2 ఏంటంటే సింపుల్గా S1 ఉందా, కింద సబ్స్క్రిప్ట్ S2 మార్చండి. ఇదే ఫార్ములాలో y1 x1 ఎక్కడ ఉందో అక్కడ x2 y2 పెట్టుకోండి. సింపుల్, వేరేది ఏం లేదు. S1 S2 రెండు ఒకటే, x2 y2 పెట్టుకోవాలి అంతే, x1 y1 ప్లేస్లో. రైట్. ప్లస్ y2 - 2a × x + x2 = s12. y1 y2 - 2a × x1 + x2. సో y × y1 ఎంత చూడండి. ఓ స్మాల్ మిస్టేక్. ఓకే, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసిన నేను సాల్వ్ చేసేటప్పుడు. ఓకే, ఇక్కడ చిన్న మిస్టేక్ చేసిన కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ ఆన్సర్ తప్పు వస్తుంది. ఎందుకంటే y × y1 ఎంత ఉంది, ఇక్కడ 2, 1 పెట్టుకున్న తొందరలో. సారీ, ఫర్గివ్ మీ. సో మీరు ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్ అండ్ ట్రై టు సాల్వ్ దిస్ ఎంటైర్ ఈక్వేషన్, యూ విల్ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్. సో క్లియర్గా అర్థమైంది కదా, ఇది జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్, మనం ఎట్లా సాల్వ్ చేయాలన్న దాని గురించి, నోటేషన్స్ గురించి అవేర్నెస్ రావడానికి అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. రైట్.
నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు పారాబోలా. దేనికి? సో పారాబోలాకి టాంజెంట్ గీస్తే దాని యొక్క ఈక్వేషన్ ఏంది? సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు పారాబోలా y square is equals to 4ax at p x1 y1 is s1 is equals to 0. ఏమంటున్నాడు? p x1 y1 పాయింట్ దగ్గర మనం ఒక టాంజెంట్ గీసాం. ఓకే, ఆ టాంజెంట్కి ఈక్వేషన్ వచ్చేసి s1 is equals to 0 అంట. ఏమంటున్నాడు? పారాబోలా మీద ఒక పాయింట్ తీసుకున్నాం x1 y1, ఆ పాయింట్కి టాంజెంట్ గీస్తే ఆ టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే s1 is equals to 0 అంట. చాలామందికి డౌట్ ఉంది, సర్కిల్స్లో కూడా మనం s1 is equals to 0 అని రాసేసుకుంటాం. సో ఆ డౌట్ క్లియర్ చేయడానికి ఒకసారి నేను ప్రూఫ్ చేస్తున్నా. దీంట్లో మనకి 2 ప్రూఫ్స్ ఉన్నాయి. ఒకటి లిమిట్స్ని యూజ్ చేస్తాము, ఇంకొకటి డిఫరెన్షియేషన్ని. సో మనకి ఈజీ అవ్వాలని చెప్పి నేను డిఫరెన్షియేషన్ ప్రూఫ్ని తీసుకున్నా. సో ఎట్లా ప్రూవ్ చేస్తామంటే ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి టాంజెంట్ ఈక్వేషన్ కావాలంటే బేసికల్గా ఒక లైన్, ఇప్పుడు టాంజెంట్ ఏంది? ఒక లైనా కదా. ఇప్పుడు ఈ లైన్కి ఈక్వేషన్ కావాలంటే మనకి ఏముండాలి? స్ట్రైట్ లైన్స్కి వెళ్ళిపోండి. పాయింట్, ఒక లైన్కి మనం ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే దానికి ఒక పాయింట్ ఉండాలి, ఓకే, అండ్ ఒక స్లోప్ ఉండాలి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ టాంజెంట్ అనేది x1 y1 నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఇట్ హ్యాస్ పాయింట్, స్లోప్ లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద స్లోప్ ఆఫ్ దిస్ టాంజెంట్ ఎట్ x1 y1. హౌ డూ యూ ఫైండ్ అవుట్ స్లోప్? సింపుల్, ఏ కర్వ్ ఇచ్చినా కానీ మీరు స్లోప్ కనుక్కోమంటారు అంటే ఒక పాయింట్ దగ్గర యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ద కర్వ్. సో ఇక్కడ మన కర్వ్ ఏంది? పారాబోలా. పారాబోలా ఈక్వేషన్ ఏంది? y square is equals to 4x. డిఫరెన్షియేట్ one with respect to x. So with respect to x we are trying to differentiate the curve. So differentiate చేయండి. differentiate to y square differentiate చేస్తే 2y into dy by dx is equals to 4a into అంతే 4a d by dx of x అయింది 1 కాబట్టి 4a into 1. So dy by dx is equals to 4a by 2y. 2 1s are 2 2s are which is nothing but 2a by y. ఓకే, స్లోప్ కనుక్కున్నాం. బట్ ఏ పాయింట్ దగ్గర మనం స్లోప్ కనుక్కున్నాము? ఈ పాయింట్ దగ్గర. సో ఈ పాయింట్ దగ్గర ఏ టాంజెంట్ ఉంది? ఈ టాంజెంట్. అంటే నువ్వు టాంజెంట్కి స్లోప్ కనుక్కున్నట్టే ఆ పాయింట్ దగ్గర. సో ఇప్పుడు స్లోప్ ఆఫ్ దిస్ కర్వ్ ఎట్ p x1 y1 ఎంత అవుతుంది చెప్పండి? సింపుల్గా మనకు వచ్చిన స్లోప్లో x1 y1 సబ్స్టిట్యూట్ చేయాలి. y ప్లేస్లో y1 పెడితే దట్ ఈస్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ దిస్ టాంజెంట్ ఎట్ x1 y1. సో మనకి వీ హ్యావ్ పాయింట్ x1 y1 అండ్ వీ హ్యావ్ స్లోప్ 2a by y1. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్? సో పాయింట్ స్లోప్ ఫామ్ వాడతాం. What is point slope form? Y minus y1 is equals to m into x minus x1. Okay, so y minus point ఏముంది? y1 m ఎంత? 2a by y1 into x minus point ఏంది? x1. సో ఈ y1 net పంపియండి. y1 into y minus y1 is equals to multiply చేయండి 2a into x, 2ax minus 2ax1. ఓకే, చలో రైట్. y1 ఇంటూ y అంటే ఎంత? y1. y1 ఇంటూ y1 అంటే మైనస్ y1 స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 2ax మైనస్ 2ax1. క్లియర్? రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ y స్క్వేర్ని పంపాలా అటు. ఓకే ఓకే, ఈ y స్క్వేర్ నెట్ పంపుతా, ఇదంతా ఇటు తీసుకొని వస్తా. ఓకే, డన్. సో స్వామి, ఇందాక మనం ఎక్కడి వరకు సాల్వ్ చేసాం? y1 మైనస్ y1 స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 2ax మైనస్ 2ax1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఈ y1 స్క్వేర్ని అటు సైడ్ పంపించా, ప్లస్ y1 స్క్వేర్ అయిపోతుంది. ఓకే, అంతే. సో y1 మైనస్ 2ax ఇది ఈక్వల్స్ టు y1 స్క్వేర్ మైనస్ 2ax1 ఇది ఇక్కడనే ఉంచుకున్నా. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే
యాడ్ -2ax1 ఆన్ బోత్ సైడ్స్. చూడండి, -2ax1 -2x1 రెండు సైడ్స్ యాడ్ చేసా. ఎందుకో అర్థమవుతుంది మీకు తర్వాత. y1 మైనస్ 2a కామన్ తీసిన -2a ఆఫ్ x ప్లస్ x1 ఇది ఈక్వల్స్ టు y1 స్క్వేర్ మైనస్ 2ax1 అంటే -4ax1. సో y1 మైనస్ 2a ఇంటూ x ప్లస్ x1 ఇది ఈక్వల్స్ టు, నేను y1 స్క్వేర్ మైనస్ 4ax1 0 ఎందుకు తీసుకున్నాను? చాలామందికి డౌట్ ఇదే. ఇక్కడ డైరెక్ట్ 0 పెట్టుకున్నాను, ఎందుకంటే మీరు గమనించినట్టయితే y1 స్క్వేర్ మైనస్ 4ax1 అంటే ఏం చెప్పండి, ఇక్కడ s11 అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ దిస్ x1 y1 ఇన్ పారాబోలా ఈక్వేషన్ అని అర్థం. సో సారీ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ x1 y1 ఇన్ దిస్ పారాబోలా ఈక్వేషన్. కరెక్ట్. ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ పారాబోలా మీద ఉంది. ఆ పాయింట్ నువ్వు ఎప్పుడైతే పారాబోలా మీద సబ్స్టిట్యూట్ చేసినావు అనుకో ఏమవుతుంది, ఇట్ విల్ సాటిస్ఫై ద ఈక్వేషన్. అంటే ఏంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ విల్ బీ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ మనకి y స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4ax ఉందా. సో నేను y స్క్వేర్ మైనస్ 4ax ఇది ఈక్వల్స్ టు 0 అని రాసుకుంటున్నాను. తప్ప కాదు. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాను అనుకో ఇట్ విల్ సాటిస్ఫై ద ఈక్వేషన్. అంటే దాని అర్థమైంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షుడ్ బి ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్. అంటే దాని అర్థమైంది ఇప్పుడు నేను ఈ x1 y1 ఇలా సబ్స్టిట్యూట్ చేసినాం అనుకుందాం. y1 స్క్వేర్ మైనస్ 4ax1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఆ పాయింట్ అనేది పారాబోలా మీద ఉంది కాబట్టి. అందుకే నేను y1 స్క్వేర్ మైనస్ 4ax1 0 అనుకున్నాను. సో y1 మైనస్ 2a ఇంటూ x ప్లస్ x1 ఇది ఈక్వల్స్ టు 0 విచ్ ఈస్ నథింగ్ బట్ s1 ఇది ఈక్వల్స్ టు 0. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసినాము, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ px1 y1 వచ్చేసి ఎట్ px1 y1 టు పారాబోలా y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax వచ్చేసి ఏంది s1 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం ఏం కనుక్కుంటున్నాం అంటే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ px1 y1 టు పారాబోలా y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax ఈస్ ఇది అని మనం కనుక్కోవాలి. మీరు చూడండి నార్మల్ నార్మల్ యొక్క ఈక్వేషన్ ఎక్కడ కనుక్కోవాలనుకుంటున్న x1 y1. సో ఇందాక టాంజెంట్ ఎక్కడైతే ఇందాక మనము టాంజెంట్ ఈక్వేషన్ ఎక్కడైతే కనుక్కున్నామో సేమ్ అక్కడనే నార్మల్ కనుక్కోవాలి. ఓకేనా? రైట్. జాగ్రత్తగా వినండి. నార్మల్ ఈజ్ ఎ లైన్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ ఎట్ px1 y1 అనేది ఇంపార్టెంట్ పాయింట్. సో నార్మల్ అనేది ఎట్లుంటుంది చెప్పండి, ఇట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. సో ఇక్కడ మనం ఎక్కడ కనుక్కోవాలనుకుంటున్నాం నార్మల్ x1 y1 దగ్గర. సో చూడండి x1 y1 దగ్గర ఉన్న టాంజెంట్కి పర్పెండిక్యులర్గా నేను ఒక లైన్ గీసిన చూడండి, దట్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్. సో ఇప్పుడు మనం ఆ లైన్ ఈక్వేషన్ కనుక్కుంటే విల్ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో ఎట్లా కనుక్కుంటాం, మీరు చూసినట్టయితే ఆ నార్మల్ అనేది టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఉంది అండ్ x1 y1 నుంచి పాస్ అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ అది రాయలేదు. అండ్ passes through x1 y1. Okay, it is a line which is perpendicular to the tangent and passes through x1 y1. సో ఇప్పుడు ఆ లైన్ ఈక్వేషన్ ఎట్లా అనుకుంటాం, సో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ x1 y1 కాబట్టి పాయింట్ ఉంది, వీ హ్యావ్ టు ఫైండ్ ద స్లోప్ ఆఫ్ నార్మల్. సో మీరు చూసుకున్నట్టయితే ఈ టాంజెంట్ ఇంకా నార్మల్ ఎట్లున్నాయి, పర్పెండిక్యులర్ ఉన్నాయి. మనకు ఒక ఇంపార్టెంట్ కండిషన్ తెలుసు, ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ product of their slopes is -1. So slope of normal at x1 y1 into slope of tangent at x1 y1 is equals to -1. ఎందుకంటే రెండు పర్పెండిక్యులర్ కాబట్టి. సో స్లోప్ ఆఫ్ నార్మల్ at x1 y1 is equals to, నేనేం చేసిన ఈ స్లోప్ ఆఫ్ టాంజెంట్ at x1 y1 అటు సైడ్ పంపిస్తే బై అయింది. సో స్లోప్ ఆఫ్ నార్మల్ at x1 y1 is equals to -1 బై స్లోప్ ఆఫ్ టాంజెంట్ at x1 y1 ఏంది మనం ఆల్రెడీ కనుక్కున్నాం. స్లోప్ ఆఫ్ టాంజెంట్ at x1 y1 is 2a by y1. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది -y1/2a. సో y నాకు స్లోప్ ఉంది -y1/2a అండ్ ఐ ఆల్సో హ్యావ్ పాయింట్. సో ఐ కెన్ ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఏముంది చెప్పండి, స్లోప్ పాయింట్ ఫామ్ y minus y1 is equals to m into x minus x1. y minus y1 is equals to m ఎంత -y1/2a is equals to x minus x1. If you solve it, you will get y1 into x minus x1 plus 2a into y minus y1 is equals to 0. సో మీరు ఏం టెన్షన్ పడకుండా
టాంజెంట్ ఈక్వేషన్ వస్తే నార్మల్ ఈక్వేషన్ కూడా చాలా చాలా ఈజీ, ఎందుకంటే రెండు పర్పెండిక్యులర్ కాబట్టి. సో m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1 ప్రాపర్టీ యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్ కూడా కనుక్కోవచ్చు. ఓకేనా? సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇందాక మనము ఈక్వేషన్ ఆఫ్ కార్డ్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ గురించి డిస్కస్ చేసినాం కదా. సో మనకి టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ గురించి ఇంకా కొంచెం ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం, మీకు దీంతో క్లారిటీ వచ్చేస్తుంది. సో మనల్ని ఏం అడుగుతుండు, ఫైండ్ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు పారాబోలా y² = 8x ఎట్ 3,4. 3,4 దగ్గర మనకి టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు, నార్మల్ ఈక్వేషన్ కూడా కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ మనం టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కుందాం. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ px1 y1 టు y² = 4x ఈజ్ s1 = 0. మనం ఇందాకనే ఈ ఈక్వేషన్ని ఎట్లా కనుక్కున్నామో చెప్పిన, రైట్. s1 అంటే ఏంది, y1² - 2a ఇంటూ x ప్లస్ x1. బాగుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం చెప్పండి. ఓకే, సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇట్స్ y1 ఇది. సో మనకి దీన్ని సాల్వ్ చేయాలంటే వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ a. మనకి x1 y1 ఆల్రెడీ తెలుసు. వాట్ ఈజ్ x1 y1? 3,4. ఓకే, x1 y1 = 3,4. సో నాకు ఏ వాల్యూ ఎట్లా వస్తుంది, సి ఇఫ్ యూ కంపేర్ దిస్ పారాబోలా విత్ y² = 4x. సో 4a ప్లేస్లో 8 ఉంది కాబట్టి 4aని 8ని ఈక్వేట్ చేసుకుంటే యూ విల్ గెట్ ఏ వాల్యూ యాజ్ 2. సో మనకి ఏ వాల్యూ కూడా వచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేయండి. y1 అంటే ఎంత ఉంది చెప్పండి ఇక్కడ, 4. y ఇంటూ 4 ప్లస్ మైనస్ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత, 2 ఇంటూ x ప్లస్ x1 ఎంత, 3. సో 4 ఇంటూ y 4y మైనస్ 4 ఇంటూ x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. s1 0 కదా, ఎస్. సో 4y మైనస్ 4x మైనస్ 12 = 0. మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది, 4x మైనస్ 4y ప్లస్ 12 = 0. మనం 4 కూడా కామన్ తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ తీద్దాం. మైనస్ ఎట్ వెళ్ళిపోతే మొత్తం అయిపోతుంది. తర్వాత ఏం చేసిన, 4x మైనస్ 4y ప్లస్ 12 = 0. 4 కామన్ తీస్తే x మైనస్ y ప్లస్ 3 = 0. సో 4 అటు పంపిస్తే వాట్ ఈస్ రిమైనింగ్, x మైనస్ y ప్లస్ 3 = 0 వస్తుంది మనకి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అంటే ఏంది, చాలామందికి అది గుర్తుండదు. ఆ పెద్ద ఈక్వేషన్ మళ్ళీ మేము గుర్తుపెట్టుకోవాలా, ఇందాక మనం కనుక్కున్నది. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే చూడండి, టాంజెంట్ ఇంకా నార్మల్ పర్పెండిక్యులర్ కాబట్టి చూడండి, రెండు స్లోప్స్ మల్టిప్లై చేస్తే నాకు ఏమొస్తుంది, -1 కదా. సో m1 ఇంటూ m2 = -1 కదా. సో m1 వచ్చేసి టాంజెంట్ యొక్క స్లోప్, m2 వచ్చేసి నార్మల్ యొక్క స్లోప్. ఇప్పుడు టాంజెంట్ యొక్క స్లోప్ ఎట్లా కనుక్కుంటాం, దీని స్లోప్ ఎట్లా కనుక్కుంటాం, సింపుల్గా ఇది ఎట్లుంది, ax + by + c అది ఫామ్. దీని స్లోప్ ఏంది, -a/b. సో m1 అంటే -a అంటే ఏంది, x కోఎఫిషియంట్ ఎంత, 1. సో -1/b ఎంత, -1. మైనస్ క్యాన్సిల్ ఇంటూ m2 = -1. m2 1 ఇంటూ -1 ఇస్ నథింగ్ బట్ -1. సో వీ గాట్ ద స్లోప్. ఇప్పుడు నార్మల్కి స్లోప్ ఉంది అండ్ ఈ నార్మల్ కూడా 3,4 నుంచే పాస్ అవుతుంది. సో y మైనస్ y1 m ఇంటూ x మైనస్ x1. సో మనకు స్లోప్ ఉంది, పాయింట్ ఉంది కాబట్టి స్లోప్ పాయింట్ ఫామ్ మనం యూజ్ చేయొచ్చా, ఎస్ యూజ్ చేయొచ్చు. సో y1 అంటే 4, m ఎంత -1, x మైనస్ x1 ఎంత 3, y మైనస్ 4 -x ప్లస్ 3. సో మొత్తానికి ఏమొచ్చింది, x ప్లస్ y -4 -3 అంటే -7 0. సో క్లియర్గా అర్థమైందా, పక్కా, రైట్. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఇది వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. మీరు ప్రతిసారి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అనగానే మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అది y1 - 2a ఇంటూ x ప్లస్ x1 అవసరం లేదు. డైరెక్ట్ దీనికి స్లోప్ కనుక్కుంటే మనకి నార్మల్ స్లోప్ వచ్చేస్తుంది. నార్మల్ స్లోప్ వస్తే పాయింట్ ఉంది, స్లోప్ పాయింట్ ఫామ్ చేస్తే యూ విల్ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్.